ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్లు అవిలాల శ్రీకాంత్ జగదీష్ల మధ్య కుంపటి ఏర్పడింది. గతంలో ఏకతాటిగా ఉన్న రౌడీ షీటర్ల మధ్య లేడీ డాన్ నీడిగుంట అరుణ చిచ్చు పెట్టింది. నీడిగుంట అరుణ జగదీష్ ను చంపేందుకు ప్రణాళికలు చేసిందంటూ నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న రౌడీ షీటర్ అవిలాల శ్రీకాంత్ కు ఫోన్ చేసి అరుణపై జగదీష్, రాజశేఖర్లు ఫిర్యాదు చేసిన ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. శ్రీకాంత్, జగదీష్, రాజశేఖర్లు ఏం మాట్లాడుకున్నారో ఓసారి పరిశీలిద్దాం. ఏముందన్నా అరుణక్క చెప్పులన్నా రాజా నీకు లైన్ లో కూడా ఉన్నాడన్నా. అయ్యా మీరంతా పతివ్రతలు, కొడుకును అన్నాము, మొత్తం అయిపోయింది. మీరు మంచోళ్ళు, మీరేం అనలా, మేమేం చేయలా, మీకేం చేయలా, ఎవరికి ఏమి అనలా, అన్నాము, తప్పైపోయింది, క్షమించండి, సరేనా? ఓకేనా? మా నాన్నకి ఎందుకు ఫోన్ చేశారా? నీతో మాట్లాడాలన్నా, నిన్న చేసే ఈరోజు నీతో మాట్లాడాలనే. ఏదో రాష్ట్రీయ చెప్తున్నా ఉంటాయి సమాధానం. ఆమె నన్ను చంపాలని మొన్న కపాటపాలెంలో ఇంకో విషయం మధ్యాహ్నం వచ్చింది. రే నీ బతుక్కి చంపడం, సావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. మనశ్శాంతిగానే ఉండవు. నీకు అది అలవాట్లే. వాడు ఒక్కటి జరిగిందంటే వాడు అమ్మబు దాన్ని పులుసుగా చేసి ఇప్పటికీ అందరికి పెంట పెట్టి సగం మంది జీవితాలు నాశనం చేసి పడితే ఇంకేవు. చిన్న ఫోన్ పెట్టి నాతో మాట్లాడవాకు. నేనే జీవితం నాశనం. ఆమె నన్ను చంపాలంటున్నా, రాజాకే చెప్పింది నా అంటది. ఆయన ఒక పతివ్రత, నువ్వు పతివ్రత చెప్పేస్తుంది రాజాకి. అంటే ఇప్పుడు అరుణకి ఏం అనలేదంటావునా? రే ఇప్పుడు నన్ను 100 అన్నారు, నేనేం అనలా, గుద్ద మూసుకొని ఉన్నా. నిన్ను 100 అన్నారు కదా, నీకేం చెయ్యాలంటే చేసుకో. అది నన్ను అన్నోళ్ళని నేనేం చేయలే, కొత్త మూసుకొని గమ్ము కూర్చో ఉన్నా. నువ్వు అన్నావు, రాజా అన్నావు, ఇంకోటి అన్నాడు, చాలా మంది అన్నారు. నేనేం అనలా, గమ్ముగా మాట్లాడుకోండి. అమ్మాయికపు మొట్టలు అయినా మీరేమల్లా గమ్ము సంతకాలు పెట్టేసి నన్ను రెచ్చగొట్టద్దు, గమ్ముగా ఉండి నేనేదో ప్రశాంతంగా ఉన్నాను, నా సంతకాలు నేను పెట్టుకుంటున్నాను, పోతా ఉన్నా. లేదు మీకు బాధ కలిగింది కదా మేము అన్నామని చెప్పి ఏం చేస్తారో చేయండి. నిన్ను అడిగేది అమ్మ జోలికి రాకుండా చేయనా కదా మేము అడిగేది, ఇంకేం అడిగానా? ఆమె మీ జోలికి ఎత్తుకొని వస్తుందిలే, 2 కాళ్ళు ఎత్తుకొని వస్తా ఉంది. మీరు అట్లయినా చేసుకోండి. ఆమె జోలికి నేను చెప్పలేను, మీరే ఆమె చంపేసేయండి, చూసుకోండి, తెలుసుకోండి, మీరే తెలుసుకోండి. నా వండర్లో ఉండాలి, లేకపోతే ఆమె ఒప్పుకోదానా? హలో, కట్ చేసి పడుతుంది. ఎత్తి పెట్టి లైన్ పెట్టేమా పెట్టు. ఏం చేస్తారో చేసుకోండి, మీ దమ్ము మీరు చూపించండి. ఏందిదా ఆ పిల్ల ఏమనక ముందు అనేసింది మా జోలికి రాకుండా చేయంటే ఏం జోలికి వచ్చిందా మీ జోలికా? ఏం జోలికి వచ్చిందా? ఏ పనులు చేయలా? అడిగితే అడగకపోతే పనులు చేయలేదు, అడిగితే పనులు చేయలా, మీ జోలికే వచ్చిందా? చెప్తారు మీద గమ్ముకున్నావు కదనే. నువ్వు అసలు వాడు మాటలేని నన్ను మాటలంటే నీకోసం వాడిని వదిలిపాటు తెగితే నువ్వు ఈరోజు వెళ్ళి వాడితో చేరి మాకు మధ్యస్థం దానికోసా? మాతో మధ్యస్థం కూర్చొని మాట్లాడాలా? కొద్దిగా కూడా ఇంగిత జ్ఞానం ఉండబోలే మనిషిగా. ఓడి మాటలు వినేసి నువ్వు అరుణక్క మమ్మల్ని అట్లా అంటైంది. ఏందైతే రోజు నా మొడ్డలో ఫోన్లో నువ్వు ఒక 10 ఫోన్లు, ఒక 10 సార్లు ఫోన్లు, ఇంకొకటి 10 సార్లు ఫోన్లు, ఎంతసేపు ఇంకేం కొట్టుకునేది చంపుకునేది ఇంకేం లేదు. మాకా పనులా 10 సార్లు కాదు నా ఫోన్ అన్నా. ఒక 2 నిమిషాలు విననా? రే జగ్గు, నువ్వు మాట్లాడవాక నువ్వు ప్రతి ఒక్కటి చెయ్యాల్సింది మొత్తం అంతే కదనా? నువ్వు మాట్లాడు, అదే కదనా మనం అనుకునేదే. మన కానీ పక్క పోతే మన లెక్కే కదనా? నువ్వు ఇంతే అమాయకంగా అందరికి పూసేస్తున్నావు. లేదని అవునా? అందరికి పూసేసి అందరినీ నా మీద రెచ్చగొట్టి పంపిస్తున్నావు. నీ పని నువ్వు ఉండు. నేను అందరు రెచ్చగొట్టి నీ మీద పంపిస్తున్నా? నాయన నువ్వు మహాపతివ్రత నాయన. నువ్వు రాజా ఇప్పుడు నీకు ఫోన్ చేస్తే ఎందుకు కలిసింది కాలు? మామూలుగా ఇందా నుంచి ఉన్నావునా? ఇందా నుంచి ఉన్నావునా లైన్లో? ఇందాక నుంచి ఉన్నారు కదా, మీరు అట్టే బాగుండండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇంకొక ఫోను వేరే విషయం కాకపోతే ఇంకేదో విషయం మాట్లాడకపోండా ఎవరికి ఇంకొకసారి ఫోన్ నాకు కానీ, అమ్మాయికి కానీ, మా ఇంట్లో వాళ్ళకి కానీ, నాకు కానీ వచ్చింది అనుకో, తర్వాత బాగుండదు.
మేము చేయమన్నా మా జోలికి మా అభిని ఎత్తుకోబాకని చెప్పను సార్, మేము ఆ జోలికి రాం. చంపేసేయండి 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 రా. మేము చేయలేమనే కదనా, మాకు అంత ఆడ ఉందనా. ఏం ఎత్తుకుందిరా నీ జోలికి? ఏం ఎత్తుకుంది? ఏం ఎత్తుకునేదనా రే లఫౌట్ మాటలు చెప్పేది నువ్వేరా ఊరు మొత్తాన్ని. ఊరు మొత్తం ఏమనక ముందే అందరినీ ఏమనుకునేది ఏందనా? నువ్వు 3 లక్షలు సునీల్ రెడ్డి గారు తీసుకుంది తప్ప, గూడూరు బాబన్న గారు 2 లక్షలు తీసుకుంది అబద్ధమా? శ్రీకాంత్ రాజా గారు నన్ను చంపేయాలనింది అబద్ధమా? డిఎస్పీకి ఫోన్ చేసి రాజా ముందు స్పీకర్ అని చేసి మాట్లాడింది అబద్ధమా? ఏందనా మరి ఇట్ట మారిపోయావు ఏందనా? ఇట్ట మారిపోయావేందనా? ఈ సంఘటనపై మా ఛానల్ 9 ప్రతినిధి జయరాజ్ వివరాలు అందిస్తారు. చెప్పండి జయరాజ్, వీళ్ళిద్దరి ఆడియో ఎలా బయటకు వచ్చింది? త్రిష, గత కొంతకాలంగా శ్రీకాంత్ అదేవిధంగా నిడిగుంట అరుణ వ్యవహారం చిలికి గాలివానగా మారింది. అసలు ఈ శ్రీకాంత్ అరుణలు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? రౌడీ షీటర్లకు అరుణకు ఉన్న సంబంధాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. శ్రీకాంత్ అరుణతో కలిసిన తర్వాత రౌడీ షీటర్లంతా శ్రీకాంత్కు దూరం అయ్యారని ఒక ఆడియో అయితే రిలీజ్ అయింది ఇటీవల కాలంలో. ఈ ఆడియో సారాంశం ఏంటంటే, ఈ ఆడియో వచ్చేసి శ్రీకాంత్ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు రౌడీ షీటరు జగదీష్ను హత్య చేసేందుకు లేడీ డాన్ అరుణ ప్రణాళిక సిద్ధం చేసిందని, ఆమె తమ జోలికి రావద్దంటూ జగదీష్ వచ్చేసి అవిలాల శ్రీకాంత్కు ఫోన్ ద్వారా మొరపెట్టుకున్నాడు. ఆ సందర్భంగా రాజేష్ అనే వ్యక్తి కూడా, రాజా అనే మరో రౌడీ షీటర్ కూడా, రాజశేఖర్ అనే మరో రౌడీ షీటర్ కూడా శ్రీకాంత్కు లైన్లో ఉన్నాడు. జగదీషు రాజశేఖర్ కలిసి శ్రీకాంత్కు ఫోన్లో మాట్లాడారు. జైల్లో ఉన్న శ్రీకాంత్తో వీళ్ళిద్దరు కలిసి కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ విధంగా నిడిగుంట అరుణ తమను హత్య చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా కపాడిపాళెనికి చెందిన కొంతమంది రౌడీ షీటర్లకు సుపారీ ఇచ్చింది. రౌడీ షీటర్లను సిద్ధం చేసింది. ఏ విధంగా నన్ను చంపేసేదానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఆమెను తమ జోలికి రావద్దని శ్రీకాంత్ను వేడుకున్నాడు జగదీష్. అయితే ఈ విషయంపై వెంటనే రెచ్చిపోయిన శ్రీకాంత్, మీరు మా మీద అసత్య ప్రచారాలు చేయొద్దు, చంపుకోవడం నరుక్కోవడం ఇదే పనే, ఇది ఇంతకంటే వేరే పని లేదా? మీరు ప్రశాంతంగా ఉండరు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి ఫోన్ కట్ చేసి వెంటనే శ్రీకాంత్ జైలు నుంచి రాజశేఖర్ అనే మరో రౌడీ షీటర్కి ఫోన్ చేశాడు. అప్పుడు రాజశేఖర్ కూడా జగదీష్తో ఉన్నాడు. జగదీష్తో టెలిఫోన్ లైన్లోనే టెలిఫోన్ లైన్లో వాళ్ళిద్దరు కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నప్పుడు మరోసారి జగదీష్ మధ్య శ్రీకాంత్ మధ్య వాగ్వాదం జరిగింది. అరుణ అనే మహిళ నీతో సంబంధాలు ఉన్న నేపథ్యంలో తమపై హత్య చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, తమ జోలికి రావద్దని తాము చెబుతున్నామని ఆయన మరోసారి అభ్యర్థించడంతో శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు జగదీష్తో ఆగ్రహం వ్యక్తం చేసిన మరుక్షణంలో ఫోన్ కట్ అయింది. అసలు ఈ వ్యవహారం ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని ఇటీవల కాలంలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. శ్రీకాంత్ జగదీష్లు అనే రౌడీ షీటర్లు ఇద్దరి మధ్య కొంతకాలంగా అభినాభావ సంబంధాలు ఉండేవి. అరుణ ఎంట్రీతో ఈ అభినాభావ సంబంధాలన్నీ పటాపంచలైపోయి శ్రీకాంత్ను అరుణ క్లోజ్గా ఉన్న నేపథ్యంలో శ్రీకాంత్ సామ్రాజ్యానికి అరుణ పట్టపురాణిగా ఉండాలన్న ఉద్దేశంతో గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీకాంత్ జైల్లో ఉన్న అనేక దందాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణ ఆధిపత్యానికి జగదీష్ అడ్డం వస్తున్నాడని, రాజశేఖర్ అడ్డం వస్తున్నాడన్న ఉద్దేశంతో అరుణ వీరిపై కొంచెం హత్యాయత్నం చేసినట్టు ఈ ఫోన్లో మనకు తేటతెల్లం అవుతుంది. త్రిష, రౌడీ షీటర్ల మధ్య విభేదాలు ఎలా ఏర్పడ్డాయి? గత కొంతకాలంగా అరుణ శ్రీకాంత్ సామ్రాజ్యాన్ని ఏలుతుంది. శ్రీకాంత్కి రావాల్సిన మనీ కూడా అరుణ చేతులకు వెళ్ళిపోతున్నాయి. వీరందరికీ పంపిణీ జరగడం లేదన్న ఉద్దేశం అయితే మిగిలిన రౌడీ షీటర్లో ఉంది. ఈ విధంగా రౌడీ షీటర్లు అందరూ కలిసి శ్రీకాంత్కి యాంటీ అయిపోయారు. యాంటీ అయిపోయిన తర్వాత అరుణ వ్యవహారం బయటకు వచ్చింది. అరుణ శ్రీకాంత్ జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ హాస్పిటల్ వ్యవహారం తదితర వ్యవహారాలనే బయటకు వచ్చింది కూడా వీళ్ళ మధ్య ఉన్న విభేదాల వల్లే నని అర్థమవుతుంది. అనేక మంది రౌడీ షీటర్లలో
శ్రీకాంత్తో సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా జగదీష్ అనే రౌడీ షీటర్ కూడా శ్రీకాంత్తో గతంలో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు వీరి మధ్య విభేదాలు ఏర్పడడం వల్ల ఒకరినొకరు చంపుకోవడం, హత్యలు జరగడం ఇవన్నీ జరిగినాయని ప్రస్తుతం నెల్లూరులో టాక్ అయితే ఉంది. ప్రస్తుతం అరుణ ఒంగోలు జైల్లో ఉంది, జగదీష్ అదేవిధంగా ఒంగోలు జైల్లో ఉన్నాడు. ఒక్కొక్కటిగా మనకు బయటకు వస్తున్నాయి, ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. ఇటీవల కాలంలో వీరి మధ్య ఫోన్ ఎలా అసలు సెంట్రల్ జైల్లోకి ఫోన్ ఎలా లవ్ చేశారు, శ్రీకాంత్ చేతిలో నిరంతరం ఫోన్ ఉండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్రిష, కెమెరామ్యాన్ జోషితో జయరాజ్, నెల్లూరు.